Hello guys, ఈరోజు I'm back with another video. Hopefully you enjoy it. ఏం జరిగింది? పెద్దాపురంలో ఉన్న వాడి పాత కస్టమర్ కు ఆ. 10 రూపాయల నోట్లు మీ పోస్ట్ ఆఫీస్ నుంచి మనీ ఆర్డర్ చేశాడు. ఏ చేరలేదా? చేరింది. వీడి 10 నోట్లు మనీ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఒక్క నోటు ఇచ్చారు. ఒక్క నోటు ఇవ్వటం ఏంటే? అదేనా 1000 రూపాయల నోటు ఒకటే. 100 వెయ్యి ఒకటే కదా? ఎలా ఉంది? నీ డ్రాయర్ సైజ్ ఎంత? 100. 2 50 ఇస్తే వేసుకుంటావా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఏం జరిగింది? That is actually true. అడిగింది ఇవ్వాలి, ఇష్టం వచ్చినట్టు ఇస్తానని నడవదు. Sweet voice. ఏమైందిరా? నా హీరో చూడ షాప్ ఏది? ఇప్పుడు ఇచ్చింది అదే ఏదా ఇది నువ్వు ఇచ్చింది? షాంపూ ఇచ్చిన. అమ్మయ్యా, సబ్బేడుంది? డబ్బు ఆనే పెట్టినావేంది? ఏంది మమ్మీ ఇది? ఏమైందిరా? ఏమైంది? ఇది ఏంది మమ్మీ? తనకేం చేసినావురా నువ్వు? ఓరా తనకు మాసినోడా? నా జుట్టు కూడా ఊడిపోతుంది దీనివల్ల. కొంచెం షాంపూ పెడితే ఇంత షాంపూ వస్తుందా బయటికి? నువ్వు అరే నేను ఇచ్చినారా ఇప్పుడు చిక్ షాంపే? ఏంది మమ్మీ ఇది? ఈ అమ్మ ఈ జుట్టు వద్దు ఏమొద్దు నాకు, ఈ జుట్టు వద్దు ఏమొద్దు నాకు. ఏం పెట్టుకొచ్చినావు? ఎవరా నేను మందు పెట్టరా? మమ్మీ ఏంది మమ్మీ ఇది? ఈ అమ్మ అమ్మడి ఏయ్, ఏంటన్నా? అమ్మ షాంపూ షాంపూకి ఏమైంది? ఇది ఇంకో నువ్వు వస్తానే ఉంది మమ్మీ, నువ్వు వస్తానే ఉంది మమ్మీ. నేను ఎట్లా వస్తుంది? నేను గడిస్తా కూసా, నేను గడిస్తా కూసా. మొత్తం కింద పో. రిమోట్ ని 2-3 సార్లు కొడితే కానీ పని చేయదు. కొన్నిసార్లు దెబ్బ దెబ్బ వర్క్స్. ఎందుకు పిల్లల్ని ఏడిపిస్తే అదొక సరదా, అదొక ఆనందం, అదొక బ్లిస్ఫుల్ సైడిస్టిక్ ఫీలింగ్. పిల్లలు ఆడి గెలవకపోతే ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది వాళ్ళలో. అది చూసినప్పుడు ఒక సైడిస్టిక్ ఆనందం వస్తుంది, వేరే ఫీలింగ్ ఉంటుంది. కానీ వాళ్ళు ఏమైనా ఖరాబ్ చేస్తారేమో అన్న భయం కూడా ఉంటుంది, ఎందుకంటే దే డజంట్ కేర్. అందరి కోసం మహేష్ బాబు గారి వాయిస్ మిమిక్రీ చేయబోతున్నాను. కానీ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు గారు నా వాయిస్ ఎవరు ఇమిటేట్ చేయలేరు అని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. నాకు చాలా బాధ చేస్తుంది ఫ్రెండ్స్. మహేష్ బాబు గారి వాయిస్ ని నేను మిమిక్రీ చేయబోతున్నాను. ఈ లవర్ బై లక్ష్మీనారాయణ ఉన్నాడు అని ఈ వీడియోని మహేష్ బాబు గారి వరకు ఈ వీడియో చేరేలా మీరు అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనేంటో నిరూపించుకుంటాను ఫ్రెండ్స్. ఫ్యూచర్ లో మహేష్ బాబు గారి సినిమా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని ఓవర్జన్లో పడేస్తాడు. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి. కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదవండి. లైఫ్ లో ఏ గోలు లేనంలో మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకే ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపి ఎవరు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే అది చెయ్యి. ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిట్ ఫర్ ద 11th మైల్. పాడితే దెమ్మ తొలగిపోవాలి. మీరు చాలా కాన్ఫిడెంట్గా మహేష్ బాబు అనుకున్నారు కదా, చంద్రబాబు. హే మిస్టర్ బాల్స్, మన బాలయ్య బాబు మ్యాన్షన్ హౌస్ మొనగాడు. అందానికి ఆ ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం నాగ చైతన్య గారి వాయిస్ మిమిక్రీ చేయబోతున్నాను. చూద్దామండి ఎలా ఉంటుందో. దర్శకోమాటంగా ప్రిన్సిపల్ గారు చాలా బాగా మాట్లాడారు మన గురించి, కాలేజ్ గురించి. చదువుకోవడానికైతే కాలేజ్కి రావక్కర్లేదు, కరెస్పాండెంట్ కోర్సు తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ క్లాస్లో కూర్చొని చదువుకునే వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ డొమ్మ కొట్టే వాళ్ళ దగ్గర ఉండదు సార్. అంతే సార్. బాబాయ్ ప్లీజ్, నువ్వు వీడియోస్ పోస్ట్ చేసే ముందు ఒకసారి వినడం బెస్ట్ ఏమో. నాగ చైతన్య అని చెప్పి ఓంకార్ అనేది చేస్తున్నావు, ప్లీజ్ కొంచెం చూసుకో. ఈ బస్సు మహబూబ్ నగర్ వెళ్తుందన్నా?
అందుకే వచ్చే మీటింగ్ లో మహబూబ్ నగర్ వెళ్తుందిగా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మహబూబ్ నగరే అన్నా. వెళ్తుందమ్మా, ఎక్కువ అన్నా బస్సు మహబూబ్ నగర్ వెళ్తుందిగా. వెళ్తుందమ్మా. ఎన్ని? 1. ఎప్పుడు వెళ్తుంది? వెళ్ళినప్పుడమ్మా. అన్నా మహబూబ్ నగర్ కి ఎన్ని గంటలకి వెళ్తుంది? నువ్వు ఎక్కడికి పోవాలి? మహబూబ్ నగర్ కే వెళ్ళాలన్నా. ఇంకా టైం ఉంది, వెళ్ళి సీట్లో కూర్చోపో. ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడం నేను గమనించాను. తనని మామూలు స్థితికి తీసుకురావాలని నేను గట్టిగా అరుస్తూ దుర్గను తీసుకుపోయి ఆ రైజీ సింక్ పా పర్ఫెక్ట్ సెట్ అయింది. బాలకృష్ణ పిలువ అన్న బాలకృష్ణని చూడు ఒకవైపు వద్దు బాలకృష్ణ వద్దు నాన్న వస్తాడు. స్టాప్ చేయి నో చెప్పు రావద్దు చెప్పు బాయ్ బాయ్ అమ్మాయి. బాలయ్య బాబుని భయంకరంగా చేశారు కదా ఆ పిల్లలకి. ఎంత అందగాడు బాలయ్య, భూతం చేశారు. పిల్లలు భయపడుతుంటారు బాలయ్య బాబు పేరు చెప్తే. చాలా జాలీగా అలా ఎంజాయ్ చేస్తూ అనుకోని సంఘటన వల్ల హ్యాపీ మూమెంట్ కాస్త సాడ్ మూమెంట్ అయిపోయింది అనమాట. హలో, ఆవు పేడ ఉందనా? పేడనా ఉండదు పేడ. అయితే తినేదాన్ని అట్నే. ఎవరో నువ్వు మాడుతానిదే. ది నెక్స్ట్ డే. హలో, పేడ ఉందా లేదన్నా? అరే నిన్నే ఉందని చెప్పాను కదన్నా. అయితే తినేదాన్ని. ఎవటో గురు. ది నెక్స్ట్ డే. హలో, పేడ ఉందానా? పేడ ఉండిన ఇంకా తినలేదా? తినే త్వరగా. ఎవరురా నువ్వు? రే చెప్పరా, దేనికంత టెన్షన్ లో ఉండవు. ఏం చెప్పేదిరా, నా హెల్త్ రోజు ఒకడు ఫోన్ చేస్తాడు. పేడుందా అనా అంటాడు, ఉందినా అంటాను, తినేనా దాన్ని అంటాడు. వాడు దాన్ని ఏం చెప్పేది అసలు రోజు ఇది అయిపోయింది. అంతే, నా దాంట్లో ఉంది. ఈసారి ఫోన్ చేస్తే ఖాళీ అయిపోయిందని చెప్పు అంతే. అవును రే, ఈసారి అలా చెప్పు. ది నెక్స్ట్ డే. హలో, పేడుందానా? లేదు, నా ఖాళీ అయిపోయింది. ఓ తినేసినారా? ఇది గీకిండు సిగ్నేచర్. సి ఇట్లా ఏదో రాసాడు, సైడ్ పెట్టినట్టు కూడా లేదు అది. దాట్స్ ఫనీ మ్యాన్. అర్ధరాత్రి పూట రోడ్ల మీద ఏంటి వికృత శాస్త్రం? నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? రోడ్ల మీద బర్త్డేలు ఏంటి? ఇట్స్ ఆల్ ఇల్లీగల్. నీ వయసు ఎంత బాబు? నీ వయసు? నీ పేరెంట్స్ కి చెప్పొచ్చారా ఇవన్నీ ఏంటివి? మీరు అర్ధరాత్రి పూట ఈ నిర్మానుష్య ప్రదేశంలో ఇవన్నీ చేయడము చట్టరీత్యా నేరం. వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి. చలో అందరు నోట్లు పేర్లని నోట్ చేసుకోండి. శ్రీనివాస్, చాంద్ పాషా, అందరి పేర్లు తీసుకోండి. వీళ్ళందరినీ కూడా పిఎస్ కు. ఇతని నీది గెటప్ బాలే ఉంది కదా. ఏందది పైన కిరీటమా? కిరీటము, గజమాల. ఈ లైఫ్ లో మెమొరబుల్ మూమెంట్. రాత్రిపూట రోడ్డు మీద ఏంటి? రోడ్డు ఏ బాబు, మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచెనురో. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచెనురో. పాపుల కొరకై వచ్చెనురో. ఓరన్నో యేసన్నా ప్రభు యేసు జన్మించే. ఓరన్నో ఆ పాపుల కొరకై వచ్చెనురో. ఓరన్నో యేసన్నా. భలే ఉంటాయి లిరిక్స్ కానీ, చూస్ చేసుకునే సాంగ్స్ కానీ, రిథమ్ ఫ్లో మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఎవ్రీ వీక్ ఒకటి వస్తేటట్టుంది. ఇట్లా టాలెంట్ అది కూడా. ఎద్దుల బండి క్లింగ్ క్లింగ్ క్లింగ్, సైకిల్ బండి పోం పోం పోం, మోటారు బండి
హ్యావ్ ద ఫ్లో, దే హ్యావ్ ద లిరిక్స్ పర్ఫెక్ట్ ఉంటాయి. ఫ్లో చూసా అది మనకే వినాలి అనిపిస్తుంది. ఒక రకమైన ఊపు వస్తుంది వాటి. స్వామి నదికి పోలేదా? చూసుకోవాలి కదమ్మా, నదికి పోలేదా అంటే నదిలోకే పంపించాడు. ఇదేదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. అయిపోయింది నాకు కథం, నాకు Nice. ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. నా లవ్వడా ఎవర్రా నిన్ను కార్ దిగమన్నాడు? దిక్కుమాలలాగా చెట్టెక్కి కూర్చున్నాడు. మళ్ళీ అయిపోయింది, ఇంకా వెయిట్ చేయాలి. వెనక పాము ముందు సింహం, సంకన ఆగిపోవడమే, ఆప్షన్ లేదు. వీడియో తీస్తున్నాడు చూసా, వాడు ఇంకా గొప్పోడు. టమాటాలు కొత్తిమీర ఆలుగడ్డలు, టమాటాలు కొత్తిమీర ఆలుగడ్డలు, మా బన్నాన్న వండుతున్న ఉల్లిగడ్డలు, ఆకుకూరలు, టమాటాలు పలాకూరలు ఆకుకూరలు, మా బన్నాన్న వండుతున్న ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డ కాదుర ఆలుగడ్డర, ఉల్లిగడ్డ ఆలురా ఆలుగడ్డరు, మా టపన్న వండుతున్న మురంగడార, టపన్న వండుతున్న ముర. బీట్ ఉంది, ఫ్లో ఉంది, రిధమ్ ఉంది, అన్ని బాగున్నాయి. అదిరింది రచన, అదిరిందిరా. నేను జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడ పై చూడుకుంటే తీసేస్తాను చూడు, జంపలక్కడ జారి మిఠాయా, నేను ఆడదాన్ని కాదంట్రా మొగ్గల కలింగో. ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు సార్. ఈ పాట కూడా హిట్ అయింది కదా. నాకు ఇంకా చెప్పాలి అంటే నాకు శృతి హాసన్ పాడిన పాటే తెలియదు. చెంపలకి జారమిట ఈజ్ ఫేమస్ సాంగ్ వా. మేము గౌడ్స్ హైట్ ఎక్కువ, మేము గౌడ్స్ మాకు ప్రేమలు ఎక్కువ. గౌడ్స్ తెల్ల ఉంటాం, గౌడ్స్ తెల్ల ఉంటాం. బైగన్ అంటే మీరు చెప్పేది మీకు తెలియట్లేదా, లేకపోతే మీరు మరీ చిన్నాయిల్లో బతుకుతున్నారు? Hello friend, my name is actually I'm a princess. ప్రాపర్ తెలంగాణ డైలాగ్. ఈ పంత వాళ్ళతో నేనేదో దొడ్డికొచ్చింది బ్రో, నాకేం తెలుసాడు ప్యాకెట్ ఆడుతున్నారు. సడన్ గా పోలీసు వాళ్ళు వచ్చారు, గెదుగుతున్నారు. ఇప్పుడు నేను దొడ్డికొచ్చిన అనుకున్నా మరేమో బ్రో, కమెంట్ లో కూడా చేయి వాసన చెప్పి బ్రో అయిపోతా. రెండు గొద్దలు తీసుకొని జేబులో వేసుకో బ్రో, కంపు దిగి వాళ్ళే వెళ్ళిపోతారా. అంటే కడుక్కున్న వాళ్ళే అది చెప్పు. నువ్వు ఎరిగిన తీసి వాళ్ళ మొక్కని కొట్ట. ఓకే దెన్ ఈరోజుకి ఇంతే. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు